ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి, ఏమంటున్నావు? అవునమ్మా, పాప మనతోనే ఉండాలి. ఏయ్, అలా ఎలా అవుతుంది? నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను. మేడం ప్లీజ్. సుప్పు, ఒకసారి ఇలా రా. ఎక్కడికి రా చెప్తాను. ఎందుకు పక్కకు పిలిచావు? పాప ఇక్కడున్నా పని మనిషిగానే ఉంటుంది. యువరాణిగా ఉండేది నువ్వే. అలాంటప్పుడు ఆస్తిని నొక్కి పాపను అలా చేసావన్నా చెడ్డ పేరెందుకు? అమ్మ అమ్మ అని ఆ తులసి వెంట వెళ్ళిపోయిందని చెప్పుకుంటూ 100 కోట్ల ఆస్తిని అనుభవించొచ్చు. కాదంటే చెప్పు, ఆస్తిని తులసికి వదిలేద్దాం. అలా ఎలా అవుతుంది? అలాగే అవుతుంది, ఇంకొద్దిసేపు ఆగితే. అర్థమైంది కదా, పద. సుపర్ణికకు చెప్పాను, పాపకి అమ్మ కావాలి, ఆస్తి కాదు. తను అర్థం చేసుకుంది. తను పాపని వదిలేసింది. నేను సంతకాలు పెడతాను. అయితే రేపు మళ్ళీ పాప కావాలని రావడం కానీ, పాప కోసం నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు మేడం. అలా అయితేనే నేను ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు తులసి. రెచ్చిపోయి మాట్లాడడం లేదు మేడం. వసుంధర మేడంకి ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని ఆశతోనే మాట్లాడుతున్నాను. సుప్పు, మనకు కావాల్సిందే డాక్యుమెంట్స్ మీద తులసి సంతకం. అదయ్యాక వీళ్ళతో మనకు పనేముంటుంది సుప్పు? నువ్వు సంతకం పెట్టు తులసి. మేడం మీరు చెప్పాలి, అప్పుడే సంతకం పెడతాను. సరే, సంతకం పెట్టు. ఖుషి పాప, అత్తకి టాటా చెప్పు. బాయ్ అత్త. బాయ్ అమ్మమ్మ. టాటా ఖుషి, జాగ్రత్త. బాయ్ ఖుషి. బాయ్. పదమ్మా. పదమ్మా. ఏంట్రా కుప్పిగంతులు? అటు చూస్తే మీరు కూడా వేస్తారు కథాకళి.
ఇదేంటమ్మా, మీరు గుడికెళ్ళారన్నారుగా, ప్రసాదం పట్టుకొని వస్తారనుకుంటే పాపని చంకనేసుకొని వచ్చారేంటి? ఖుషి మన దగ్గరే ఉంటుంది. అమ్మా ఖుషి, రా 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 అమ్మా. వెళ్ళు. ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నయ్య, అన్నయ్యనే. ఈ పిల్ల వీధిలోకి వస్తే రౌడీలు వచ్చారు, ఇంట్లోకి వస్తే పోలీసులు వచ్చారు. ఇలాగే ఉంటే వీళ్ళ అత్తయ్య మావయ్యలు ఇంట్లోకి వచ్చి గొడవ పెడతారు. ఏయ్ పోవే ఎక్కడి నుంచే. వాళ్ళు రారన్నయ్య. రాకపోయినా ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? ఎందుకంటే ఆ పాప ఉంటే తులసికి పెళ్లి కాదు కాబట్టి. అంత ప్రేమ ఆడపిల్లల మీద నీకెప్పుడు పుట్టుకొచ్చిందిరా? ఆ పిల్ల ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పండి. అవును, డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ పిల్ల ఖర్చులు మీ నాన్న పెట్టుకుంటానన్నారు కదా. అయినా ఈ పిల్ల ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ముందు జాను పెళ్లి చేయమను చాలు. తాను దూర సందులేదు గాని మెడకో డోలు కావాలన్నాడంట, వెనకటికొకడు. అన్నయ్య, నాన్నని తక్కువ చేసి మాట్లాడకు. ఖుషిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఖుషిని నా డబ్బులతో నేనే చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నీకే ఉద్యోగం లేదు, నువ్వే బరువు అనుకుంటే ఆ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు? ఒరే ఒరేయ్, తోడబుట్టిన దానికి పట్టెడన్నం పెట్టలేని మీకు దాన్ని నిందించే హక్కు లేదురా మీకు. నువ్వు తీసేసినంత తేలిగ్గా బంధాలు పోవులేనానమ్మా. రేపొద్దున తులసి పెళ్లి కాకపోతే పలానా సంతోష్ చెల్లెలికి పెళ్లి కాలేదు అని నాకు పరువు తక్కువ కాదా? కరెక్ట్గా చెప్పావన్నయ్య. జాను పెళ్ళవుతుంది, డబ్బున్న జయబాబు గారు మన ఇంటికి అల్లుడు కాబోతున్నారు. వాళ్ళ ముందు ఈ పాప అమ్మ అమ్మని తిరుగుతుంటే పెళ్లి కాకుండానే పిల్లకి తెల్లయిందంటే ఎవరికి పరువు తక్కువ? అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అవునరా తమ్ముడు, కరెక్ట్గా చెప్పావు. మనకు చేయాల్సిన పనులు కూడా చేయడు. అందుకే ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. ఏం చేస్తారా? అయ్యో చిన్న పిల్లరా, ఆ పిల్లని ఎవరు నీకమ్మా? నిన్ను కన్నదా? పరువు తీసేవాళ్ళు పోగొట్టేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్పు. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. కష్టం తెలియకుండా పెరిగిన పిల్లరా అది. తని ఏడిపించకండిరా. అయ్యో, దాని ఉసురు ఊరికే పోదు. అయితే 10 కోట్లు తీసుకొచ్చిమ్మని చెప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా ఇంట్లోనే పెంచుకుంటాను. ఎవ్వరికి ఏ ఉసురు తగలకుండా నేను చూసుకుంటాను.